హాయ్, హలో, వనక్కం, అథావర్సే, నమస్తే. నేను మీ అశోక్ రాజ్. ఈరోజు మన స్టూడియోకి హిందూవాది, సమాజ సేవకుడు, యువ కిరీటం మన స్టూడియోకి రావడం జరిగింది. ప్రవీణ్ గారు, మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. నమస్కారం, నా పేరు కుమ్ము ప్రవీణ్. మాది మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామ నివాసిని. ప్రవీణ్ గారు, హిందూ ధర్మాలపై, హిందూ దేవాలయాల్లో జరిగే వికృత చేష్టల గురించి మీరేమంటారు? మీ అందరికీ ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో మరియు దేవాలయాల మీద, హిందూ ధర్మాల మీద, హిందూ సంస్కృతి మీద జరుగుతున్నటువంటి దాడులను మరియు మన యొక్క సంస్కృతిపై జరుగుతున్నటువంటి ఈ యొక్క అపరాచక పనులను మీ అందరికీ ఎలా జరుగుతున్నాయో, వీటి మీద మనం ఎలా స్పందించాలో, మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన యొక్క హిందూ ధర్మాన్ని మనం ఎలా రక్షించుకోవాలనే దాని మీద చిన్న డిబేటు. ఓకే ప్రవీణ్ గారు, మన దేశంలో హిందూ ధర్మం గురించి చెప్పండి. ముఖ్యంగా భారతదేశం అనేది విభిన్న సంస్కృతులకు పెట్టింది పేరు. ఈ భూభాగం మీద చాలా దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో ఇస్లామిక్ కంట్రీస్ మరియు క్రిస్టియన్స్ కంట్రీస్, అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి. కానీ కేవలం ఒక భారతదేశమే హిందూ దేశంగా ఈరోజు అన్ని మతాలకు ధీటుగా ఈ యొక్క హిందూ ధర్మంతో పరిపూర్ణమైనటువంటి సమాజంతో, ప్రపంచంతో పోటీ పడగల నా హిందూ ధర్మం యొక్క దేశమే నా భారతదేశం. ఈ భారతదేశంలో కొంతమంది నికృష్టులు, నీచులు తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దినట్టుగా తయారయ్యారు. రాజకీయ ముసుగులో మరియు పదవిని అడ్డం పెట్టుకొని వారి యొక్క ఇస్లామిక్ మతాలను మరియు క్రిస్టియన్ మతాలను పెంపొందించుకోవడానికి కోసం నా భారతదేశంలో హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పండుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో జరిగే కల్తీ గురించి మీరేమంటారు? మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే వరల్డ్ ఎకనామికల్గా వరల్డ్ హైయెస్ట్ పీపుల్స్ మన హిందూ ధర్మాన్ని పెంపొందిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడికి వచ్చే భక్తులకు ఇచ్చే ప్రసాదం లడ్డు ఏదైతే ఉందో దానిలో నీచమైన మానవ పుట్టుక పుట్టినటువంటి నీచులు కొంతమంది ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి హిందూ ధర్మమే జీవితంగా, హిందూ ధర్మమే వారి శ్వాసగా బతుకుతున్నటువంటి భక్తులకు ఆ ప్రసాదంలో జంతువుకు సంబంధించినటువంటి కొవ్వులు కలిపి నా యొక్క హిందూ జనవాహినికి వాటిని రుచి చూపించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఈ నీచమైన కార్యక్రమం ఉన్నదో, ఈ నీచమైన కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి రాజకీయ ముసుగులో మరియు అధికారం ముసుగులో మరియు అధికారుల తప్పిదాల వలన ఇటువంటి జరిగినటువంటి నీచమైన చర్యలకు బాధ్యత వహించినటువంటి మూర్ఖులను ఈ భారతదేశంలో వారికి ఈ హిందూ ధర్మంలో ఈ హిందూ ప్రజల మధ్య వాళ్ళు జీవించడానికి ఒక సెకండ్ కూడా వాళ్ళకు అర్హత లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తిరుమల దేవస్థానం అనేది ఎంత ప్రసిద్ధిగాంచిందో ఈ ప్రజలందరికీ ఎరక. శ్రీవారి సన్నిధికి విదేశాల నుండి వచ్చిన భక్తుల గురించి మీ మాటలో చెప్పండి. పక్క దేశాల నుండి ఇంగ్లీష్ వాళ్ళు కూడా మన దేశానికి వచ్చి తిరుమలను దర్శించుకొని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆశీస్సులు పొంది వారి యొక్క జీవన ప్రమాణంలో ఇది కూడా హిందూ ధర్మం కూడా చాలా మంచిదని చెప్పినటువంటి మనం చెప్పడం కాదు, పక్క దేశస్తులే మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన హిందూ ధర్మం గురించి
ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నటువంటి ఈ ఆధునికమైనటువంటి కాలంలో ఈ నీచ మానవులు మన దేశంలో పుట్టి, మన ధర్మంలో పుట్టి, మన సంస్కృతిని అనుసరించి చివరికి మన ధర్మాన్నే అపపవిత్రం చేయడానికి పూనుకున్నారంటే వారు ఎంత నీచమైనటువంటి మనల్ని వర్ణించడానికి, మానవులని వర్ణించడానికి కూడా సిగ్గుచేటుగా ఉన్నది. ఒక హిందూవాదిగా, ఒక హిందూ ధర్మ కర్త, పరిరక్షక, సేవకునిగా ఈరోజు నాకు చాలా ఆవేదనగా ఉన్నది. శ్రీవారి యొక్క సేవే మాకు పరమవాదిగా భావించుకుంటూ శ్రీవారి సన్నిధానంలో అనేక మంది భక్తులు తమ యొక్క జీవన పూర్తి కాలాన్ని కూడా స్వామివారి సేవకు వినియోగించుకున్నటువంటి అపర భక్తులు ఉన్నారు. అలాంటి భక్తులు ఈరోజు ఇటువంటి చర్యల వల్ల ఇన్ని సంవత్సరాలుగా ఆ భక్తులు ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఆ దేవుని యొక్క స్మరణలో జీవించుకుంటూ ఉంటూ ఈరోజు ఇటువంటి చర్యలు జరిగినప్పుడు అటువంటి చర్యలు వల్ల చెవిగుండా పడినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ భూభాగం మీద హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మేము ఇంకా ఎందుకు బతికుండాలి అనేటువంటి ఆవేదన చెందుతూ ఉంటారు. అటువంటి భక్తులకు ఈరోజు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి, మన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి మనం ఏం సమాధానం చెప్పి వారి యొక్క మనోభావాలు, వారి యొక్క ఆత్మను శాంతింపజేయగలుగుతాం? పరదేశంలో ఉన్నవాడు కూడా మన సంస్కృతిని కాపాడడానికి తమ దేశం నుండి మన దేశానికి వచ్చి వారి యొక్క భాష లేకున్నా కూడా, వారి యొక్క ప్రాంతం కాకుండా కూడా మన యొక్క సంస్కృతిని, మన యొక్క దేవుళ్ళను వాళ్ళు స్మరించుకుంటున్నారంటే మన యొక్క ధర్మం ఎంత నిజాయితీదో, ఎంత గొప్పదో మనకు తెలిసి ఉండాలి. అటువంటి ధర్మం మీద మన నీచక మానవులు మన ధర్మాన్ని హేళన చేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలకు ఒడిగడుతున్నారు. ప్రవీణ్ గారు, శ్రీవారి లడ్డు కలుషితం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశానికి మీరు ఒక హిందూ ప్రధానిగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రామ మందిరం నాటువంటి మహాపురుషుని యొక్క ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఈ దేశమే హిందూ దేశంగా వర్ధిల్లుతున్నది అన్న సందర్భంలో కూడా ఇటువంటి హేయమైన చర్యలు చేసినటువంటి ఆ వ్యక్తులైతే ఎవరు ఉన్నారో, ఆ అధికారులు అయితే ఎవరు ఉన్నారో వారిని వెంబడే శిక్షించి వాళ్ళను ఈ ప్రజాక్షేత్రంలో, ఈ ప్రజా కోర్టులో వెంబడే వాళ్ళకు శిక్ష పడాల్సిందిగా మీకు నా యొక్క మన్నప వేడుకుంటున్నా. స్వామివారికి, ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు వీరికి మరికొన్ని గంటలలో, మరికొద్ది క్షణాలలో ఆ దేవుడే వీళ్ళ పాపాలకు శిక్ష వేయాల్సిందిగా భగవంతుని వేడుకుంటున్నాము. జై శ్రీరామ్, నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. పిల్లగానే మా స్టూడియోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని మా ఆడియన్స్తో పంచుకున్నందుకు ధన్యవాదములు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరి మీరు చేయవలసింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ బై.